దేవునితో మనము సహవాసము అనేది చేయటము, ఈ లోకానికి వేరై దేవునితో మనం గడపటము అనేది మనకెంతైనా అది దీవెనకరం. కొద్ది మాటలు అందించి అవకాశం ఉంటే ఎక్కువ ప్రార్థన చేద్దాం, ఎక్కువ సమయం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎంత ఎక్కువగా మనం చేయగలుగుతామో అంతగా మనం ఏం చెప్తున్నామంటే, దేవా నేను బలహీనుడను, నీవే నా జీవితంలో ఏదైనా చేయగలవని. దేవుని మీద ఆనుకున్నవాడు ఎక్కువ ప్రార్థన చేస్తాడు, తన మీద ఆనుకున్న వాళ్ళు తక్కువ ప్రార్థన చేస్తారు. ఏం చెప్పాను నేను? దేవుడి మీద ఆనుకున్న వాళ్ళు ఎక్కువ దేనికి? ఇక వాళ్ళ బలం పని చేయకూడదని, దేవుడే తన బలం పని చేయాలని దేవుని మీద ఆనుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. చాలా విషయాలు మనం విన్నాం. ఒకానొక సందర్భం, ఒక కఠినమైన పరిస్థితి సంఘానికి ఏర్పడింది. ఒక కఠినమైన పరిస్థితి సంఘానికి ఏర్పడింది. ఆయన మనల్ని దాటిపోయే దేవుడైతే కాదు అని నేను నమ్ముతాను. నేను చాలాసార్లు గట్టిగా చెప్పేదంటే, దాటిపోయే దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు, దాటించి వెళ్ళే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. అర్థం కాలేదు కాబట్టి మరలా చెబుతాను. మన దేవుడు దాటిపోయేవాడా, దాటించి వెళ్ళేవాడా? ఓసారి ఒక ఆయన దొంగల చేతికి చిక్కాడు, గాయపరచబడ్డాడు. ఓసారి ఎక్కడుందో తీస్తారా? ఒక ఆయన యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నట్టున్నాడు. వెళుతుంటే దొంగల చేతికి చిక్కుతాడు, చాలా గాయపరిచి ఆడ పడేసి వెళ్ళిపోతారు. అటువైపు నుంచి ఎవరెవరు వచ్చారు? ఒక యాజకుడు వచ్చాడు, ఒక పరిసేయుడు వచ్చాడు. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారు. కానీ ఒక సమరయుడు ఆ సమరయుడు మాత్రం చూసి దాటి వెళ్ళిపోడు. ఆయన్ని, ఆ గాయాలతో పడి ఉన్న ఆ వ్యక్తిని తీసుకొని ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి వానికి కావలసినంతా కూడా తానే పెట్టి, వానికి కావాల్సిన ధనము కూడా ఖర్చు పెట్టి, ఇంకా ఒకవేళ ఇతను కోలుకునేంత వరకు ఎంత ఖర్చు అవుతుందో, ఒకవేళ నీ చేతి ఏమైనా పడితే మరలా నేను వచ్చిస్తానని చెప్తాడు. ఓసారి లూకాసు వార్త తీసుకోండి అంటే, మరలా నేను ఆల్రెడీ చెప్పాను అక్కడ ఏ ఉంటాయి కాబట్టి మరలా ఈ అక్కడ ఉన్నాయో అనుకోకుండా ముందుగా 10వ అధ్యాయము 30. యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వాడు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవన వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగునని లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతను పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళ వానికిచ్చి అతని పరామర్శించుచు, నీకేమైనను ఖర్చు చేసిన ఎడల నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తెచ్చేదనని అతనితో చెప్పి పోయెను. హల్లెలూయా. ఇక్కడ మనం గ్రహిస్తే ఎవరు అంటే ఒక సమరయుడు మాత్రమే అతని విషయమై శ్రద్ధ వహించాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో వీళ్ళిద్దరు ఎవరు? యాజకుడు అంటే ఇశ్రాయేలు ప్రజలకును దేవునికిని మధ్యవర్తి. లేవీయులెవరు?
వాళ్ళు కూడా అందులో వాళ్ళే. కానీ వాళ్ళెవరూ కూడా పట్టించుకోలేదు. వాళ్ళెవరు కూడా గాయపరచబడిన ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. కానీ సమరయుడు అంటే ఈయన లేవీయుడు కాదు, దేవునికి ఇశ్రాయేలుకి మధ్యవర్తి కాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలుగా కూడా పిలువబడని వారు. నాకు తెలిసి సమరయులు అని ఎవరిని అంటారు అంటే, ఇశ్రాయేలీలకి కాక అంటే ఒకవేళ ఈ సమరయ జాతి గురించి కొంతమంది నాకు పెద్దలను అడిగినప్పుడు, లేక నాకు తెలిసింది ఏంటి అంటే, పురుషుడు ఇశ్రాయేలీయుడైతే స్త్రీ అన్యురాలే ఉండదు. అంటే ఇశ్రాయేలీలకు పుట్టినవారు కాదు, ఇశ్రాయేళ్లకు వేరుగా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒకరేమో ఇశ్రాయేలీలు అయితే మరొకళ్ళు అన్యులు. అలా కలాగా పులగం వలన పుట్టినటువంటి జనాంగము సమరయులు అని అంటారు. చూస్తానికేమో లేవీయులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు పట్టించుకోలేదు. కానీ సమరయుడు మాత్రం పట్టించుకొని ఆ వ్యక్తిని ఆ బాధలోనే వదిలిపెట్టి వెళ్ళలేదు. కానీ ఆ బాధ నుంచి తప్పించి తను చేయగలిగినంత సహాయము చేసి వెళ్ళాడు. మనం పాట పాడుకుంటాం, నా మంచి యాజకుడా, నా మంచి లేవీయుడా అని పాడలేకపోయాం. ఎందుకు పాడలేకపోయాం అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి. మరి ఎవరు చేశారు? ఇప్పుడు సమరయుడు అనే పేరు ఒకవేళ పిలవడానికి అప్పుడున్నటువంటి వాళ్ళకి ఎలా అనిపించింది అంటే, ఆ సమరయుడు అనే పేరే ఎత్తొద్దు. ఎందుకంటే ఒక సమరయ స్త్రీ వెళ్తుంది. యేసు ప్రభు ఓ చోట యోహాను సువార్తలో మనం సమరయ స్త్రీ గురించి చూస్తాం కదా. ఆమె చేదుకోవటానికి బావి దగ్గరికి వెళ్తే ఆమె నీళ్లు చేదుకుంటూ ఉంటుంది. యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళతాడు. అమ్మ దాహములకు నాకు నీళ్ళు ఇమ్మా అని అడుగుతాడు. ఆమంటది, సమరయులకు యూదులకు సాంగత్యము లేదు కదా. అంటే వాళ్ళు యూదులు అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, సమరయులు అనేవాళ్ళు చాలా తక్కువ వాళ్ళు. వాళ్ళని అసలు అడగరు. హల్లెలూయా. మీరు ఎందుకు కొంచెం డల్గా ఉన్నారు? రాత్రేనా? కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. ఇంకొకసారి చెప్పండి. కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పే విషయాలు. అయితే ఇక్కడ మనం గ్రహించగలిగితే సమరయులు ఒక విధంగా ఎన్నిక లేనివారు, యూదులతో పోల్చుకుంటే ఏమాత్రమే ఎన్నిక లేనివారు. కానీ బుద్ధి విషయంలోకి వచ్చేటప్పటికి ఎవరైనా ఆపద అంటే దాటిపోయే పరిస్థితి ఆ సమరయుడిలో కనపడలేదు. అందుకే మనం పాడుకుంటాం, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమమయుడా. మన దేవుడు మన ఉన్నటువంటి పరిస్థితుల్లో దాటిపోయేవాడు కాదు, దాటించి వెళ్ళేవాడు. దాటిపోయేవాడా, దాటించి వెళ్ళేవాడా? ఒకానొక సమయంలో దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు, ఎవరు? ఆయనకున్న గొప్ప పేరు ఏంటంటే రక్తము కారుచున్న పాదములు కలిగిన వాడు. సువార్త సేవ విషయంలో సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి అరణ్యంలో ప్రయాణం చేస్తా మరొక ఊరు వెళ్ళాలి. వాళ్ళకి ఏ ఊర్లో వస్తే ఏమో తెలియదు, అడుగుతా వెళతారు. దైవ ప్రేరణలో అరణ్యంలో ఆయన వెళుతూ ఉన్నాడు. ఒక నది వచ్చింది. ఆ అరణ్యం అంటే ఏంటి? ఆటోమేటిక్గా అక్కడ అన్ని జంతువుల అరుపులు అవన్నీ కూడా వినబడతా ఉంటాయి.
ఆయన వెళ్ళే సమయానికి దాదాపు చాలా పొద్దుపోయింది, 7 ఆ సమయం అయిపోయింది, చీకటి పడిపోయింది. ఇక చీకటి పడుతున్న వేళ ఆ నది అడ్డుగా ఉండేటప్పుడు అది ఎలా దాటాలో అర్థం కాలేదు. ఇక వింటున్నారు అందరూ? ఆ నది అడ్డుగా ఉంది, పెద్ద నది పారుతూ ఉంది. కృష్ణానది మనకు దగ్గరగా ఉంటుంది కదా, ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు ఆ నదిలో నుంచి అవతలకి మనం నడుచుకుంటూ వెళ్ళగలమా? ఆ నదిలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళగలమా? ఎక్కడ దాకా ఎందుకు, పెద్ద కాలువ ఒకటి పారుతుంది మన సత్తినపల్లిలో, అది దాటగలమా? అది కూడా మనం దాటలేము. ఒక పెద్ద నది పారుతూ ఉంటే అవతల ఒడ్డుకి తను వెళ్ళాలి, అవతల మాత్రమే ఊరుంది. తనకేమో ఇంత పెద్ద నది అంత ప్రవాహంగా పారిద్దని సాధు సుందర్ సింగ్ గారు ఊహించలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక అరణ్యంలో చాలా దూరం ప్రయాణం చేశాడు. వాళ్ళు చెప్పిన త్రోవ అదే, నది దాటాలి అన్నారు, కానీ ఆ నది అంత పెద్దగా ఉంటుందని, అక్కడ ఏదైనా దాటించే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చూశారు, కానీ ఎవరూ లేరు. ఒకవైపు క్రూర మృగాల అరుపులు వినబడతా ఉన్నాయి, ఒకవైపు క్రూర మృగాల అరుపులు వినబడతా ఉన్నాయి, ఒకవైపు నది కనబడతా ఉంది. ఒకసారి అందరం గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం అందరం కలిసి. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. క్రూర మృగాల అరుపులు వినబడతా ఉన్నాయి. ఏ అరుపులు? నా అరుపులా? ఏ అరుపులు వినబడుతున్నాయి? క్రూర మృగాల అరుపులు వినబడుతున్నాయి. ఆ రాత్రి కొంత భయం అనిపించింది. నేను ఈ అరణ్యంలో ఈ రాత్రంతా ఇక్కడే ఉండాలా? ఇక్కడ ఉంటే నా పరిస్థితి ఏంది? సరే సాహసించి నదిలో దిగుదామంటే నది ఏమి కొద్దిగా లోతు ఉండదు, అది చాలా పెద్దది. ఏదైనా ఒక చిన్న పడవో లేకపోతే ఏదైనా ఆధారం చేసుకొని అవతలకి వెళ్ళాలి తప్ప నడుచుకుంటూ వెళ్ళే నది అయితే కాదు. ఈ రాత్రి నేను ఇక్కడే ఉన్నాలా? ఎలా నా పరిస్థితి? ఈ రాత్రి అరణ్యంలో నేను ఒక్కడిని ఎలా ఉండగలను? దేవుడు తోడుండాలి. ఇక హృదయంలో ఒక ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు సాధు సుందర్ సింగ్ గారు. అయ్యా, ఏ విధము చేతనైనా నీవు నాకు ఒక త్రోవ చూపించయ్యా, నేను ఎలా అవతలకి చేరగలను? ఏదైనా ఒక పడవ వస్తే బాగుండు, ఏదో ఒక విధంగా నన్ను అవతలకి చేర్చగలిగితే బాగుండు. ఇటువైపు ఏమో మొత్తం అడవిగా ఉంది, అటువైపు ఏమో ఊరు కనబడతా ఉంది. చూస్తూ ఉంటే ఒక ఆయన చలిమంట వేసుకుంటున్నట్టు, ఆ అవతల ఒడ్డున ఒక ఆయన చలిమంట వేసుకున్నట్టు కనబడుతుంది. నదిలో నుంచి ఈ యువతల నుంచి అవతలకి పిలిస్తే ఆ కేక వినబడేంత అయితే లేదు, కానీ ఆ అవతల చలిమంట వేసుకుంటున్నటువంటి వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారి వైపు చూసి చెయ్యెత్తాడు. ఆ చెయ్యి కనబడతా ఉంది అతనికి. వస్తున్నాను అన్నట్టుగా ఉంది ఆ సిగ్నల్. ఎలా ఉంది? వస్తున్నాను ఉండు అన్నట్టుంది. ఎందుకంటే ఆ నదీ ప్రవాహానికి మాట అర్థం కావట్లేదు, కానీ సైకిల్ అర్థమవుతున్నాయి. ఎందుకు అర్థమవుతున్నాయి? వాస్తవంగా ఈయన పొద్దుపోతూ ఉంది, మసకబడతా ఉంది. అటువైపు ఆయన చలిమంట వేసాడు చలికి, ఇటువైపు ఏమో చలికి వేసుకున్నారో లేకపోతే మామూలుగా వేసుకున్నారో, మొత్తానికి మంట అయితే వేసాడు. ఇటువైపు ఈయన కనబడతలేదు, కానీ అవతల ఆయన మాత్రం ఈయన కనబడుతున్నట్టుగానే చెయ్యెత్తి వస్తున్నానని సిగ్నల్ ఇస్తున్నాడు. చెయ్యెత్తి వస్తున్నానని సిగ్నల్ ఇస్తున్నాడు. సాధు సుందర్ సింగ్ గారు అనుకున్నాడు, నిజమే ఆయన వస్తున్నాడు, ఏదో ఒక సహాయం అయితే ఈ రాత్రి దొరుకుతుంది అనుకున్నాడు. మొత్తానికి ఆయన ఆ నదిలో నడిచి రావటం అర్థమవుతుంది ఈయనకి. ఎవరికి? సాధు సుందర్ సింగ్ గారికి. ఆయన నడుచుకుంటూ వచ్చేసాడు. వచ్చి సాధు సుందర్ దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వు ఈ నదిని నాతో పాటు నడవలేవులే కానీ నా భుజం మీద ఎక్క అన్నాడు. నువ్వు నాతో పాటు నడవలేవులే కానీ నదిలో, ఇది నీకు క్రొత్త ప్రాంతము, నువ్వు నా భుజం మీద ఎక్కువ, నేను తీసుకొని వెళతాను అన్నాడు. అయ్యా అట్టెక్కేదయ్యా అంటే, పర్లేదు నాకు అలవాటే, నేను మోస్తాను, ఎక్కు అన్నాడు. ఆయన కొంచెం భారీగా ఉన్నాడు మనిషి. సాధు సుందర్ సింగ్ గారిని అవలీలగా మోసుకుంటూ నది దాటుకుంటూ వెళ్ళాడు. ఈయన భుజాల మీద మా నాన్నగారు మోసేవాళ్ళు.
పిల్లల్ని అప్పుడప్పుడు కూడా చిన్న పిల్లల్ని మనం ఏం చేస్తాం, అటో కాలు వేసి తల పట్టుకుంటారు పిల్లలు. అలాగూ సాధు సుందర్సింగ్ గారు ఆయన భుజాల మీద ఎక్కితే ఆ తల పట్టుకొని కూర్చున్నాడు. మోసుకుంటా చివరికి ఆ ఒడ్డుకు చేర్చాడు. మోసుకుంటా ఆ ఒడ్డుకు చేర్చాడు. చేర్చిన తర్వాత సాధు సుందర్సింగ్ గారు అనుకుంటున్నారు, ఈ పెద్ద ఆయన ఎవరో కానీ మొత్తానికి చాలా బలాఢ్యుల్లాగా ఉన్నాడు, చాలా చక్కగా నదిని మొత్తం దాటాడు, ఈయన నన్ను దించగలిగిన ఈయనతో కాసేపు మాట్లాడాలా, ఈయనెవరు ఏంటి కనుక్కోవాలా, ఈయనకు అవసరమైతే నా ప్రభువుని పరిచయం చేయాలా అనుకుంటున్నాడు. హల్లెలూయా. సాధు సుందర్సి గారిని దించాడు. ఆయన తేరుకొని చూసేటప్పుడు అక్కడ ఎవరు కనిపించాల. మీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. సాధు సుందర్సింగ్ గారిని దించాడు, నది దాటించాడు, అవతలకు తీసుకెళ్ళాడు. ఆయన దిగి తేరుకొని ఆయన్ని మరలా పరామర్శించే లోపు ఆ పరామర్శించడానికి అక్కడ ఏ వ్యక్తి కనుచూపు మేరలో లేడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సాధు సుందర్సింగ్ గారికి అర్థమైపోయింది. ఇంకా అప్పుడు వెంటనే కూర్చొని ఏడ్చుకున్నాడు, దేవా కొంచెం బాధపడ్డా, ఆ అరణ్యంలో ఆ క్రూర మృగాల మధ్యలో ఈ రాత్రి గడపాలా అనుకున్నాను, కానీ నీవు నన్ను అక్కడ గడపనివ్వలేదు కదా, నీవే వచ్చి నన్ను మోసుకుని ఈ ఒడ్డుకు చేర్చావా దేవా, నీకు స్తోత్రం. దేవుడు చేయగలడా లేదా అలాగా? నేను ఒకసారి గుల్షన్ ఎస్తేర్ అనే ఒక సోదరి సాక్ష్యం చదివాను. ఆమె పూర్తిగా మంచం మీద పడిపోయి పక్షవాతంతో, అంటే చిన్ననాటి నుంచి కూడా లెగవలి, పక్షవాతం కూడా కాదు, ఆమె చిన్ననాటి నుంచి కూడా అలాగే ఉంది. దాదాపు 20-30 సంవత్సరాలు వచ్చేంతవరకు ఆమె అలాగే ఉంది. ఆమెకి యేసు ప్రభు కనబడి స్వస్థపరుస్తాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆమె బాధలో ఉండి, దుఃఖంలో ఉండి, దేవుడు నన్ను బాగు చేస్తే బాగుండని ఎదురు చూస్తున్న వేళ యేసు ప్రభువే ఆమెకి కనబడి ఆమెని స్వస్థపరుస్తాడు. ఆ మధ్యరాత్రి వేళ ఆమె లేచి దేవుణ్ణి మహిమపరుస్తుంది. వాళ్ళ అన్నదమ్ములు అంటారు, నువ్వు యేసు ప్రభువుని మహిమపరచడానికి లేదు, మనం ముస్లిమ్స్, మనం చేయకూడదు అలా అంటారు. కానీ ఆమె గట్టిగా చెప్తుంది, నన్ను స్వస్థపరిచింది అయితే యేసు ప్రభువే అని చెప్తుంది. వాళ్ళ అన్నగారు ఆమె యేసు ప్రభు గురించి చెప్పడం ఇష్టం లేక తుపాకీ తీసుకొని వస్తాడు కాల్చడానికి. ఆ మధ్యరాత్రి వేళ ఆమె అక్కడి నుంచి పరిగెత్తితే ఆ రాత్రి వేళ ఎలా వచ్చిందో ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటోలో ఈమె ఎక్కితే ఆమెను ఎక్కడికి చేర్చాలో అక్కడ చేర్చి వెళ్ళిపోయాడు. ఆమె అడుగుతుంది, నువ్వెవరు అంటే ఆ ఆటో అని చెప్పాడంట. నేను చదివిని చెప్తున్నాంట, ఆ పుస్తకంలో మీరు చదువుకుంటే ఉంటుంది. హల్లెలూయా. నా పేరు పేతురులేండి అన్నాడంట. నా పేరు పేతురులేండి అన్నాడంట. ఆమె ఇప్పుడు ఎప్పుడు అలాంటి వ్యక్తిని చూడలేదు. కానీ ఆమెకు తెలుసు ఆ రాత్రి వేళ ఆటోలు ఏవి అటు రావని. కానీ ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్లారంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, పేతురని పేరు చెప్పాడు కానీ ఆ రాత్రి నన్ను తప్పించింది మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆయన చేయగలడు. మనము ప్రార్థన చేసి దేవుని మీద ఆనుకుంటే, దేవుని కొరకు నువ్వు మొరపెడితే, నీవున్న పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు, నీకున్న పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అర్థమైన దానికి సమస్య పరిష్కారం ఎలాగో అర్థం కాని పరిస్థితులు నువ్వు ఉండొచ్చు. ఒకానొక సమయంలో సంఘానికి తలకాయిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని చెరసాలలో వేశారు. దేనికి? యాకోబు అనే ఒక వ్యక్తిని అయితే ఆల్రెడీ ఖడ్గముతో చిరఛేదనం చేసి చంపేశారు. ఇలా చంపటము ఎవరిని? క్రీస్తుని ప్రకటిస్తున్న వారిని, క్రీస్తు పక్షముగా ఉన్నవారిని, సంఘాన్ని బలపరుస్తున్నటువంటి నాయకులను చంపటము యూదులకు ఇష్టమైన కార్యమని ఆనాటి రాజులు ఎరిగి పేతురుని కూడా పట్టుకొని చెరసాలలో వేసి రేపు ఆయన్ని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్న వేళ సంఘానికైతే ఒక ఆసక్తి పుట్టింది. మనమైతే మన చేతులతో వెళ్ళి రోమా సైన్యంలో ఉన్నటువంటి పేతుర్ని విడిపించుకొని తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు. మనం వెళితే మనం కూడా చచ్చిపోతాం. కానీ మనం ఒక్కటి చేద్దాం. ఏం చేద్దాం? మనం ఒక్కటి చేద్దాం.
మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం ఏక మనసుతో అని నిర్ణయించుకొని ఒక ఇంట చేరి ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు అంటే, సంఘమునకు శిరస్సుగా నువ్వు నియమించిన పేతురుని నువ్వు కాపాడయా. మరి ఏమని ప్రార్థన చేసి ఉంటారండి కొంతమంది మేధావులు? అవన్నీ రాయబడి ఉన్నాయా అంటే, మరి ఏమని ప్రార్థన చేసి ఉంటారు వాళ్ళు? సంఘం ఏమని ప్రార్థన చేసి ఉంటుంది? సంఘం అత్యాశక్తితో ఏమని ప్రార్థన చేసి ఉంటుంది? మరి పేతురు విషయమే ప్రార్థించారు. ఎంతమంది వింటున్నారండి? చెప్పమంటారా ముగించమంటారా? వింటున్నారా? ఏం వింటున్నాం? ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా మీ హృదయాలను దేవుని వైపు తిప్పండి. ప్రార్థనకి ఎంత విలువిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, చిలకలూరుపేటలో అబ్రహాం అని. ఆ బ్రదర్ చెప్పాడు, తన గొంతంతా కూడా వాస్తవంగా అయితే క్యాన్సర్ బారిన పడ్డట్టుగానే చెప్పాడు ఆయన. అయితే ఒక చోటకి వెళ్ళాడు, ఒక తను ఉన్నటువంటి ఏరియాలో ఒక చర్చికి వెళ్ళాడు. ఆ దైవజనుడు చెప్తున్నాడంట, నువ్వు ఆయన వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేయట్లేదు కానీ ఇతనికి చెప్తున్నాడంట, నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేయి మానక ప్రార్థన చేయి అంటున్నాడట. అక్కడ ఉన్న వాళ్ళందరి చేత కూడా ఆ దైవజనుడు ప్రార్థన చేయిస్తున్నాడట. దాదాపు ఒక 3 రోజులు ప్రార్థన చేయించాడండి ఇతని చేత. ఓపికగానే ఉన్నాడు, ముందు ప్రార్థన చేస్తున్నాడంట. నువ్వు ఖాళీ ఉండవు, ఒక ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, బతిమాలుకో, నీ పాపాలు ఒప్పుకో, దేవుని వైపు చూడు, దేవుడు సమాధానం ఇస్తాడు, ప్రార్థన చేయి అంటే ఆ 3వ దినమున తనకున్నటువంటి గొంతుకున్నటువంటి ఆ క్యాన్సర్ పుండు మొత్తం కూడా అది పూర్తిగా తగ్గిపోయి స్వస్థత పొందటం చూసి ఈరోజు కూడా సజీవంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే కారణం ఏంటి అంటే, ప్రార్థన ఏదైనా చేయగలదు. ప్రార్థన ఏం చేయటం లేదు, మీరు నీరసంగా ఉన్నట్టున్నారు. ప్రార్థన ఏం చేయగలదు? ఏమీ చేయలేదా? మరి అట్టాగే ఉంది. మీరు ఏం చెప్పకపోతే నాకు ప్రార్థన ఏమీ చేయలేదని వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. ఏమీ చేయలేదా? మరి ఏం చెప్పాలట్టయితే మీరు? ఇది చెప్పనప్పుడు ఇంకేం చెప్పాలా? ప్రార్థన ఏదైనా. మరి అంత చిన్నగా చెబుతారా? ప్రార్థన ఏదైనా కొంచెం గట్టిగా చెప్పండి. మీరు ప్రార్థన ఏదైనా చేయగలదు ఇట్టగా చెప్పాల్సింది. కొంచెం నోరు తెరిచి అందరూ గట్టిగా చెప్దాం. ప్రార్థన గట్టిగా చెప్పండి. ఏం చేయగలదు ప్రార్థన అంటే, రోమా సైన్యం చాలా బలమైనది. వాళ్ళు బంధిస్తే ఒక్క సైనికుడు, ఒక్క ఖైదీ కూడా తప్పించుకొని పోవటం అసాధ్యం. అలాంటి సైన్యం చేతిలో చిక్కిన నాయకుడు కొరకు ప్రార్థన చేస్తున్నారు సంఘం. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందా లేదా? వాళ్ళు అడుగుతున్న దానిలో యథార్థత ఉందా లేదా? ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. విని మౌనంగా లేడు. వీళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు, దేవుడు తన పనిని చేయడం ప్రారంభించాడు. చెరసాలలో సైనికుల మధ్యలో నిద్రపోతున్న పేతురు దగ్గరికి రాత్రి వేళ ఎవరు వెళ్ళారు అంటే, దేవుడు ఒక దూతను పంపాడట. వెళ్ళి ఆ దూత వెళ్ళేటప్పుడు మరి ఆ కాపలా ఉన్న సైనికులు ఏం చేసి ఉంటారు? ఆడ రాయబడి ఉంది, ఒకసారి అపోస్తల కార్యములు తీసుకోండి, చదవండి. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొని చుండరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కునమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను.
మొదటి కావలియు రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియననుకొనెను. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కొను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. ఏమనుకున్నాడు పేతురు గారు? మంచి కల వచ్చింది. అసలు నిజంగా ఇది కనుక జరిగితే ఎంత బాగుండు, ఎంత దర్శనం, మంచి దర్శనం అంటే ఆ విడిపించబడుతున్న పేతురుకు కూడా అర్థం కాలేదు నేను విడిపించబడుతున్నాను నిజంగా అని. అక్కడున్న సైనికులు ఎవరు కూడా అడ్డు చెప్పినట్టు కనిపించలేదు. ఎందుకంటే ఆ వచ్చిన ఆయన ఎవరో దేవుని ప్రభువు దూత, దేవుడు పంపించిన దూత. ప్రభు దూత అంటే నేను అనుకుంటున్నాను దేవుడే మన కొరకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఆయన తన దూతను పంపి ఆ చెరసాలలో ఉన్న ఆ పేతుర్ని బయటికి తీసుకొని వస్తాడు. ఇది జరగడానికి ముందు ఏం జరిగింది అంటే ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థన ఎంత బలముగా జరిగింది. దేవా, నీవు తప్పితే మాకు దిక్కులేరయ్యా, నువ్వు కదులు, సంఘమునకు శిరస్సుగా ఉన్న పేతుర్ని నువ్వే కాపాడు. వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఎన్ని రకాలుగా పేతుర్ని చెరసాల లోపల, ఆలోచించండి, చెరసాల లోపల కూడా సైనికులు ఉన్నారు, చెరసాల వెలుపల కూడా సైనికులు ఉన్నారు. మనము ఏ జైళ్ళు చూసినా సైనికులు ఎక్కడ ఉంటారండి? చెరసాల బయట ఉంటారా, చెరసాల లోపల ఉంటారా? సరిగా చెప్పండి. చెరసాల బయట కదా ఉండేది వాళ్ళు. సైనికులు ఎక్కడ ఉంటారండి? చెప్పరేందండి? పోలీస్ స్టేషన్లో పోలీసులు ఖైదీని లోపల పెట్టి వాళ్ళు కూడా ఉంటారా? ఖైదీలు ఎక్కడ ఉంటారు, పోలీసులు ఎక్కడ ఉంటారు? ఖైదీలేమో జైలు లోపల ఉంటారు, జైలు వెలుపలేమన్నా పోలీసులు ఉంటారు. అవునా? కానీ ఆ రోమా సైన్యం లెక్క ఏందో మరి నాకు అర్థం కాల. సైనికుల మధ్య పేతుడు నిద్రపోతూ ఉన్నాడట. అంటే సైనికులు ఒకవేళ ఆ లోపల వాళ్ళు కూడా ఈయనతో పాటు ఖైదు చేయబడ్డట్టున్నారు పాపం. ఎందుకంటే అంత కఠినంగా ఉందేమో తీర్పు. మాత్రం పేతురు తప్పించుకున్నాడా మీకు మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని అనుభవాలు ఉన్నాయి. చెరసాలలు వేసి ఉండగా కూడా వాళ్ళందరినీ కూడా ఒక సందర్భంలో చెరసాల లోపల వేసినా కూడా, లోపల వేసి గట్టిగా తాళం వేసి చాలా భద్రంగా ఉంచితే వాళ్ళందరూ కూడా తప్పించుకొని పోయి యెరూషలేములో ప్రకటన చేస్తూ ఉండడం విన్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కడు లేడు. ఎందుకు అంటే దేవుడే వారిని విడిపించాడు. కాబట్టి వీళ్ళకి బాగా డౌట్ ఏంటంటే, బాబు మీరు చెరసాల బయట కాపలా ఉండేవాళ్ళు రా, అట్టగాదు, మీరు చెరసాల లోపల కూడా ఉండాల. బైబిల్ చదువుతాం మనం, అంతే ఉందా? లేకపోతే నేనేమన్నా చెప్తున్నానా నా సొంతగా? ఒకసారి అక్కడ అలాగే పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవుని ప్రార్థన చేయును. ఏ రోజు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలని ఆ రాత్రి పేతురును 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించు చూడెను. ఎవరి మధ్య ఉన్నాడండి? ఎవరి మధ్య ఉన్నాడు అంటే సంఖ్యలు వేశారు. మళ్ళా పేతుర్ని అటొక సైనికుడు ఇటొక సైనికుడు కూర్చొని ఉన్నాడు. చెరసాల వెలుపల ఒక సైనికులు ఉన్నారు, చెరసాల లోపల సైనికులు ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే లోపల మామూలుగా కూడా ఉంచలేదు, గొలుసులేసి ఉంచారు.
ఇంత సెక్యూరిటీ మధ్య ఆ వ్యక్తి తప్పించుకొని పోవటం అనేది సాధ్యమే కాదు, సాధ్యమే కాదు. కానీ ప్రార్థన సాధ్యపరచగలదు, ప్రార్థన సాధ్యము చేయగలదు, ప్రార్థన సాధ్యము చేయగలదు. దైవజనులు భక్త సింగయ్య గారు ఒకసారి ఆయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి. ఏమెక్కి వెళ్ళాలి? ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలంటే మనలాగా ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే దానికి చాలా సిస్టమేటిక్స్ ఉంటాయి. ఇతర దేశం వెళ్ళే ఫ్లైట్ నువ్వు ఎక్కాలంటే 3 గంటల ముందు వెళ్ళాలా? ఎన్ని గంటల ముందు? లోకల్ ఫ్లైట్ అయితే ఒక అరగంట ముందు వెళ్ళాలా, గంట ముందు వెళ్ళాలా? ఇతర దేశాలకు వెళ్ళే ఫ్లైట్ నువ్వు ఎక్కాలంటే 3 గంటల ముందు వెళ్ళాలా? ఆ బోర్డింగ్ పాస్ అవన్నీ తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా టైం అయ్యింది. నీ పాస్పోర్టు, నీ వీసా మొత్తం చెక్ చేసి పంపించాలంటే చాలా టైం పట్టింది. అలాంటిది నేను వేరే దేశం వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తూ ఉంటే మధ్యలో ఒకళ్ళు పరిస్థితి బాగలేక ఆ ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ అవ్వడానికి వచ్చారో మరి దేనికి వచ్చారో కానీ అందులో ఒక వ్యక్తికి మాత్రం బాగలేదండి. నేను విన్నది. ఆమెతో మాట్లాడి పక్కన ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, సార్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది, మీరు ముందు లోపలికి వెళ్ళాలా, బోటింగ్ పాస్ తీసుకోవాలా, చాలా తతంగం ఉంది, మీరు ఏంటి సార్ బయట ఉంటారు అంటే, బయట అంటే దేవుడిని ఎరగని ఒక విగ్రహారాధికురాలు దురాత్మల చేత పీడించబడుతూ ఉంది, ఈమె విడిపించబడాలా అని ఆమె కోసం అన్ని విషయాలు మాట్లాడి ఆమెకు సత్యము చెప్పి ఆమెకు ప్రార్థన చేసి ఆమె ఉన్నటువంటి ఆ దురాత్మ బంధకముల నుంచి విడుదల వచ్చేంత వరకు ప్రార్థన చేసి ఆమె స్వస్థత పొందింది, ధైర్యపరచబడింది. ఇక అక్కడ నుంచి నేను వెళ్ళినా కూడా ఆమెకు భయపడాల్సిన అవసరం లేకుండా ఆమెకి అన్ని విధములుగా ఆమెతో మాట్లాడి ధైర్యపరిచి స్వస్థపరిచి దేవుడు నీకు తోడై ఉన్నాడమ్మా, ఇక భయపడకు అని ఆ ధైర్యం చెప్పేటప్పటికి ఫ్లైట్ వెళ్ళిపోయింది. పక్కన ఉన్నవాళ్ళు, ఏంటి సార్ మనం ఎంత ప్రార్థనాపూర్లం అయితే ఎంత గొప్పవాళ్ళం అయితే, ఫ్లైట్ అండి అది, ఫ్లైట్ టచ్ అది దాని టయానికి వస్తుంది, దాని టయానికి వెళ్తుంది. మీరు ఇప్పుడు ఎట్లా వెళ్తారు? మళ్ళీ టికెట్ బుక్ చేయడానికి కుదిరిద్దా? ఇప్పట్లాగా అప్పుడు ఏమైనా ఆన్లైన్ టికెట్లు ఉన్నాయా? ఏయో పక్కన వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అవేవీ లెక్క చేయాల. భక్త సింగయ్య గారు మౌనంగా కూర్చున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నేను చేసింది నా సృష్టికర్త అయిన నా దేవుడు సంతోషించే పని చేశాను. నశించిపోతున్న ఒక ఆత్మకు సత్యము చెప్పి బంధకాలలో ఉన్న ఆమెను విడిపించాను. నేను నిజముగా వెళ్ళాల్సి ఉంటే ఆ వెళ్ళిన ఫ్లైట్ని వెనక్కి తీసుకొని రాలేడా అని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళిన ఫ్లైట్ వెనక్కి తిరిగి వచ్చింది. ఏ కారణమైనా కానీ దేనివల్లైనా రాని ఫ్లైట్ అయితే వెనక్కి వచ్చింది. మరలా అదే టికెట్ మీద అదే ఫ్లైట్లో భక్త సింగయ్య గారు ప్రయాణం చేయడానికి దేవుడు కృప చూపాడు. కొంచెం చప్పట్లు కూడా దేవుడిని మహింపరచవచ్చు అనుకుంటా. అబ్బో చాలా గట్టిగా ఉన్నారు మీరు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. కొంచెం టీ తాగుతారా? గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం కలిసి. గట్టిగా చెప్పండి ఇంకొకసారి చెప్దామా? భక్త సింగయ్య గారు అదే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు. నేను ఇంకొక దైవజుడు గురించి కూడా విన్నాను, ఏవి మహాదేవన్ అని ఒక దైవజుడు గురించి కూడా విన్నాను. అలాగే ఆయన కూడా అలాగే ప్రార్థన చేసుకుంటే ఒక ఫ్లైట్ అనేది రిటర్న్ మళ్ళీ వచ్చి అతను తీసుకుని వెళ్ళిన పరిస్థితి చూశాడు. దేవుడు చేయగలడు. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నువ్వు నీ శక్తితో చేయలేనిది, నీ బలముతో చేయలేనిది, నీ వలన కానిది ప్రార్థన వలన అవుతుంది అని చెప్తున్నాను. దేనివల్ల అవుతుంది? ప్రార్థన అంటే ఏంటి? దేవుని దగ్గర నువ్వు కూర్చున్నావు అంటే అర్థం ఏంటంటే, దేవా ఇది నా శక్తికి మించిన పని, నేను ఈ మందిరం కట్టేటప్పుడు సాక్ష్యం చెప్తాను. ఈ మందిరం కట్టడం కాదు, స్థలానికి, ఈ మందిర స్థలం తీసుకోవడానికి 10 గంటలకు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ కాడ కూర్చుంటే వాళ్ళకి ముందు డబ్బులు కట్టి కదా లోపలికి వెళితే సంతకాలు పెడతారు. 11 గంటలకు డబ్బులు అవసరం అనుకోండి, మొత్తం దాదాపు కట్టాల్సిన అన్ని డబ్బులు కట్టేశాం.
ఇంకా 5 లక్షలు తగ్గాయి. ఎంత? 5 లక్షలు తగ్గాయి. అవి చర్చికి సంబంధించిన డబ్బు కూడా కాదు, అందులో చర్చికి సంబంధించింది కొంత, మిగతా సహోదరులు కొనుక్కున్నారు, వాళ్ళకి సంబంధించింది కొంత. వాళ్ళకి అందలేదు, కానీ అందకపోతే మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది కదా. అన్ని రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. వాళ్ళకి ఎవరెవరు రిజిస్ట్రేషన్తో మాకు వాళ్ళకి సంబంధం లేదు. ఒక్క రిజిస్ట్రేషన్తో వాళ్ళకి ఇంతవరకు తీసుకోమని చెప్పారు, అంతవరకు డబ్బులు ఇస్తామని చెప్పాము. మేము ఎవరికి చేయించుకుంటామని వాళ్ళకి అనవసరం. ఇంకా వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ ముడితే వాళ్ళు సంతకాలు పెడతారు. నేను మొత్తం లెక్క చూసుకుంటే ఎంత తగ్గినాయి అంటే 5 లక్షలు తగ్గాయి. 11 గంటలకు వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించాలా? ఈ 5 లక్షలు ఎవరిస్తారు, ఎలా ఇస్తారు అని నాకైతే పొద్దున్న లేచిన కాడి నుంచి ఇక నిద్ర పట్ల. ఎందుకంటే ఈ పట్టణంలో నాకెవరో తెలియదు. నేను తెలిసినటువంటి కొంతమందిని అడిగాను. తర్వాత ఏదో ఒక విధంగా వాళ్ళకి వచ్చినప్పుడు మనం సర్దుదాం, ముందు మనకి ఏదైనా హెల్ప్ అయిద్దేమో చూడండి అంటే పాపం అడిగారు, కానీ గోవిందన్న ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళు చిట్ట చివరికి మా దగ్గర అందమని చెప్పేశారు. చిట్ట చివరికి అందమని చెప్పేశారు. ఇక నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంది? మనుషుల వైపు కాదు. నేను చాలామందిని ట్రై చేశాను. నేను కూడా 2-3 ట్రై చేశాను. అయ్యా, ఒక నెలకి మాకు ఒక 5 లక్షలు సర్దితే నేను తిరిగి మళ్ళీ రిటర్న్ చేస్తాను, వడ్డీతో కలిపి నేను ఇస్తాను, అవకాశం ఉంటే చూడండి. ఎవ్వరు కూడా మాకు లేవన్నా అన్నారు. నేను ఏం చేయాలో అర్థం కాల. 11 గంటలకు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ కాడికి వాళ్ళ డబ్బులు కట్టాలా? 7 అయింది, 8 అయింది, 8:30, 9, 10 అవుతానే ఉంది. నేను మాత్రం ఇంకేం నా మామూలుగా ఫోన్లు చేసే మనుషులకి ఫోన్లు చేశాను. ఎక్కడ పని కాల, ఇంక ఇట్ట కాదులే కానీ దేవుని దగ్గర కూర్చొని ఆయనకి ఫోన్ చేద్దామని మోకరించి ప్రార్థన చేయడానికి కూడా అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆలోచన నన్ను చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక టేబుల్ ముందేసుకొని, ఒక కుర్చీ పెట్టుకొని, ఆ కుర్చీ మీద ఇలాగే కూర్చొని ఆకాశం వైపు చూస్తా కన్నీళ్లు గారుస్తా ఉన్న, దేవా ఇది నా పని కొరకు అడుగుతున్నానా? పరిశుద్ధులు ఆరాధించుకోవడానికే కదా ఒక స్థలం అడుగుతున్నాను నేను. దేవా ఇదిగో ఇక్కడ అద్దె స్థలంలో పెడతా ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ఇబ్బంది పెడుతున్నారో చూస్తూ ఉన్నావు కదా. అయ్యా, ఈ 5 లక్షలు నాకు అందకపోతే ఈ స్థలం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది కదా. వాళ్ళు మరలా చేస్తారో చేయరో తెలియదు, వాళ్ళు కొంచెం కఠినంగా ఉన్నారు. అప్పుడు దేవా నువ్వు ఏదో ఒక విధముగా నువ్వు సహాయం చేయి ప్రభువా అని నా కన్నీళ్ళు రాలి ఆ టేబుల్ మీద పడతానే ఉన్నాయి. ఎంతసేపు ఏడ్చానో, ఏడుస్తున్నా. ఇంకా నాకున్న ఒకే ఒక్క ఆధారం ఎవరు? ఇప్పుడు నా కొరకు ఏడవట్లా నేను. దేవా నీ పని ఆగకూడదు, నీ పని ఆగకూడదు, నీ పని ఆగకూడదు, నువ్వేదో ఒక ద్వారం తెరువయ్యా అంటే. మా స్థలాలు తీసుకున్న దాంట్లో 1-2 సెంట్లు తీసుకునే అమ్మాయి ఒక సోదరు ఉంది. ఆ సోదరికి మరి నాకు సమస్య ఏర్పడిందని ఎవరు చెప్పారో ఏమో నాకు తెలియదు, కానీ నేను అడగలేదు, ఆమెకు ఫోన్ చేసి అడగను కూడా అడగలేదు. కానీ ఒకవేళ మన సహోదరులు ఎవరైనా చెప్పారేమో, కానీ మొత్తానికి ఆమెకి సమాచారం అందింది. ఆమె అయితే మొత్తానికి ఆ సోదరి ఏం చేసిందంటే తనకున్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి, తనకున్న వస్తువులు, బంగారపు వస్తువులన్నీ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి డబ్బులు నా చేతికి ఇవ్వలేదండి. 9:30, 10 అవుతుంది. నేను ఏడుస్తానే ఉన్నా. నా ఏడుపు దేని కొరకు అంటే, దేవా నువ్వు ఏదో ఒక విధంగా కదిలి కార్యం చేయి ప్రభువా అని ఏడుస్తున్న దేవుని దగ్గర. ఆ సోదరి వచ్చి డబ్బులు నా చేతికి ఇవ్వాల, ఒక లగేజీ కవర్లో తీసుకొచ్చింది. అవన్నీ కూడా ఇలా టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద ఆ డబ్బులన్నీ కూడా ఆ కట్టలు అలా పైకి కుమ్మరించి పైకి లేపి అన్నది, అన్న ఈ లెక్కేయడం నాకు తెలియదు కానీ నేను ఇవన్నీ సరిపోతాయి అన్నా అంది. అవన్నీ లెక్క చూసుకుంటే ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఒక సహోదరుడు
తను కట్టాల్సిన మామూలుగా చలానా కట్టాలి కదా, అవి తెచ్చుకోవాలి ఆ మహానుభావుడు. అవి కూడా దేవుడు ఇచ్చాడు. అంటే అది ఆ రోజు ఎలా ఉందంటే ఆ చలానా కూడా నేనే కట్టా, వాళ్ళది కూడా. ముందు పని కావాలి కదా, గోవిందన్న తెలిసి అన్నీ. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్తా. నేను ఇంత కన్నీళ్ళ మధ్యలో ఉంటే బెల్లిగా చెప్తున్నారు చలానా కూడా నా దగ్గర డబ్బులు లేవన్నా అని. చలానా కూడా గోవిందన్నేమో స్థలానికి డబ్బులు ఇచ్చాడు, చలానాకు డబ్బులేమో నేను ఇచ్చాను. స్తోత్రం చెప్తాం గట్టిగా. అంటే కొంతమంది లోకంలో సామెత ఉంది కదా, ఆత్మీయులే కానీ ఎట్లుంటారో ఒక్కోసారి విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకోటి ఏంటంట చుట్టకాలికి ఏడుస్తున్నాడంట. ఎట్లుంటుంది వ్యవహారం. నేను ఈ పరిస్థితుల్లో ఉండి కన్నీళ్లు గార్చుకొని మొత్తానికి ఆ సోదరిని దేవుడు తీసుకొచ్చి తర్వాత గోవిందన్న వైపు నుంచి కూడా ఇంకొక బ్రదర్ వచ్చారు, వాళ్ళు కూడా కొంత అమౌంట్ తెచ్చారు. ఎట్టబోయేటుంటుందిలో ఉంచండి అన్నాను. ఎట్టకేలకు చిట్ట చివరకు ప్రార్థన వలన అవి సాధించగలిగాం తప్ప మనుషుల వైపు చూస్తే కాల. హల్లెలూయా, మనుషుల వైపు చూస్తే కాల. దేవుని వైపు చూస్తే దేవుడు తెరిచిన ద్వారములవే. ₹1 ఇస్తారని నమ్మి ₹1 ఇస్తారా? అన్ని డబ్బులు ఇచ్చి నోటు రాయన్నా అని కూడా అల్లా, నువ్వు ఇచ్చినప్పుడు చూడాలి పోనా అనిపోయింది. ఆ రోజు ఏడ్చుకున్న, దేవా నువ్వెంత నమ్మదగిన దేవుడవు. మేము అయోగ్యులం కావచ్చేమో కానీ, మాలో లోపాలు ఉండొచ్చేమో కానీ, మాలో అవిధేయతలు ఉండొచ్చేమో కానీ, నిన్ను గానుక హృదయపూర్వకంగా అడిగితే, నీ పాదాలు పట్టుకొని గోజాడితే, నువ్వైతే సమస్యలలో నట్టేట ముంచి వెళ్ళే దేవుడు కాదు. కానీ అది ఎంత సమస్య అయినా కూడా నన్ను ఒడ్డుకు చేర్చగల శక్తి గల దేవుడవు నువ్వని దేవుణ్ణి ఘనపరుచుకుంటూ స్తుతించుకున్నారు. దైవజనులు పాడుకున్నారు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేరని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది? పదం అసాధ్యమైనది, అసాధ్యమైనది, అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. అందరం కలిసి గట్టిగా చెప్తామా? నీవు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు నీకు ఉండాల్సిన ఒకే ఒక్కటి ఏంటంటే, నీ బలమును అంచనా వేసుకోకు. నేను చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా వినండి, ప్రార్థన చేద్దాం. చాలామంది అనుకుంటారు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనలో లోపాలు ఉన్నాయి కాబట్టి మన ప్రార్థన దేవుడు వినడం. నేను మాట చెప్తాను, కొంచెం సమాధానం జాగ్రత్తగా చెప్పండి. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు?
ప్రార్థన, పాపుల ప్రార్థన అంటే నేనంటాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యథార్థంగా నీ స్థితిని ఒప్పుకొని నిజముగా నువ్వు తగ్గించుకొని బైబిల్ గ్రంథంలో ఉన్న మాటే చెప్తున్నా. ఒక పరిసయ్యుడు అనుకుంటా ప్రార్థన చేశాడు, కానీ ఒక సుంకరి కూడా ప్రార్థన చేశాడు. కానీ ఎవరి ప్రార్థన వినబడిందని దేవుడు చెప్పాడంటే సుంకరి ప్రార్థన. సుంకరి ఏమని ప్రార్థించాడు అంటే, యోగ్యుడను అని దేవుడి దగ్గరికి రాలా, నేను అర్హుడను అని రాలా. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలా? నేను మంచి ప్రార్థనాపరుడని రావాలా? నాలో ఏ లోపము లేదు, పైన నేను అన్ని కొలతల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడని రావాలా? మనం ఎలా రావాలి దేవుడి దగ్గరికి అంటే, దీన మనస్కులమై ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీవు నాకు ఏదైనా మేలు చేయడానికి నేను అర్హుడని రాలేదు, కానీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా, కృపతో జ్ఞాపకం చేసుకో. నేను యోగ్యుడను కాదయ్యా, నాలో అష్టవంకర్లు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, అవిధేయతలు ఉండొచ్చు, వాటిని ఏటిని కూడా ప్రభువా నీవు ఎన్నిక చేయక వాటిని దయతో నీ రక్తముతో కడిగి నేనున్న ఈ పరిస్థితిలో నుంచి నన్ను ఒడ్డున పడవే ప్రభువా అని నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఆయన నీకు సహాయకుడై నిలుస్తాడు. హల్లెలూయా. హృదయపూర్వకంగా నువ్వు అడుగు, ఖచ్చితంగా ఆయన తోడు నిలుస్తాడు. ఆయన తోడు నిలిచి ఆదరించే దేవుడై ఉన్నాడా. నేను అనేక విషయాల్లో దేవుణ్ణి అడిగి పొందుకున్నవి చాలా ఉన్నాయి. నేనేం పెద్ద ప్రార్థనా పరుడని చెప్పట్లేదు, కానీ ఒక్కటండి దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అడగాల్సింది, ఎచ్చులు బాబాకు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన దగ్గర నువ్వు ఎలా ఉండాలంటే, నేను చాలాసార్లు దేవుడి దగ్గరికి వచ్చి అడిగేదంటే, దేవా మనుషుల్ని అడగటమే చేతగాని వాడిని. ఎవరిని? మనుషుల్ని అడగటమే చేత కాదయ్యా నాకు. సృష్టికర్తవు, నిన్ను ఎలా అడగాలో నాకేం తెలుసు, ఎలా అడిగితే సహాయం చేస్తావో కూడా నాకు తెలియదు, కానీ నువ్వైతే నమ్మదగిన వాడవయ్యా. ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తే చేద్దామలేనొచ్చు కానీ చేయకపోవచ్చు, కానీ దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా చేయగలడు. నేను పరిశీలించుకుంటాను. పాపం అందరూ కూడా మన మనుషుల వైపు చూస్తాం, కానీ దేవుని వైపు చూడటం అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఈ మధ్యకాలంలో ఒక స్థలం రిజిస్ట్రేషన్ జరిగింది. దేవుని పరిచర్య కొరకు తీసుకున్నాను. మీకు తెలుసు, ప్రస్తుతానికి పబ్లిక్ చేయడానికి ఇష్టం లేక ఆ ఊరి పేరు చెప్పట్లేదు. మనం రెండో పరిచర్య ఎక్కడ చేస్తున్నాం? ఒక పట్టణంలో చేస్తున్నాం. ఆ పట్టణంలో ఈ మధ్యకాలంలో ఒక స్థలం తీసుకున్నా. దేవుడి చిత్తమైతే చెప్తాలే, దాదాపు ఆ స్థలం 20 లక్షల దాకా అయింది. నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళే మొన్న జరిగిన చెప్తున్నాను. నేను రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఆయనకి 2 లక్షలు క్యాష్ ఇవ్వాలి. 2 లక్షలు క్యాష్ ఇవ్వాలి, చలానా కట్టాలి. 2,28,000 పైన చలానా కట్టాలి ఒక స్థలం తీసుకుంటే. దేవుని సన్నిధిలో కూర్చొని అడుగుతా ఉన్నాయి, ఎలా చేయాలి. ఒకే ఒక చిన్న మాటతో దేవుడు ఆ పనిని సంపూర్తి చేశాడు. ఒక సోదరి ప్రార్థన, ఒక వ్యక్తి అక్కడ ప్రార్థన చేస్తా దేవుని పాదాలు పట్టుకొని ఉంటే, ఆ వ్యక్తి ద్వారా దేవుడు నాకు ఒక సహాయాన్ని అందించి నేను చేయాల్సిన పనిని ఆవిడ ద్వారా దేవుడు జరిగించేశాడు. నేను వెళ్ళేటప్పటికి లైన్ అంతా క్లియర్ చేసి రిజిస్ట్రేషన్కి ఎటువంటి ఆటంకము లేకుండా దేవుడు చేశాడు. నువ్వు ప్రార్థన చేయి. నేనేం చెప్తున్నా నీ రాత్రి అంటే నేను కాదు చెప్తుంది, నా అనుభవాలు, దేవుడు నాతో చెప్పినవి మీకు చెప్తున్నా. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే, దీనుడవై రా, పూర్తిగా నమ్మకంతో రా దేవుని దగ్గరికి. ఇది ఎలా సాధ్యం? ఇశ్రాయేలు ప్రజలు సముద్రం దగ్గరికి వెళ్ళారు.
ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని దేవుడు విడిపించాడు, సముద్రం దాకా తీసుకొచ్చాడు. ఎక్కడ దాకా? ముందు సముద్రం ఉంది, వెనకాల పంపొచ్చు. ఆ ఫరో వదిలేశాడు. కానీ మళ్ళీ వీళ్ళంతా పోతే అట్లా, నాకు బానిసలుగా ఎవరు ఉంటారు, అయ్యయ్యో ఈ బానిసలందరినీ వదిలేశాను అని మళ్ళీ వాడికి ఏం వెర్రెక్కిందో మొత్తానికి సైన్యంతో వస్తాడు. వస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరి కన్నులన్నీ ఎటువైపు చూశారంటే, అమ్మో మరలా ఫరో వస్తున్నాడు. నాకు అర్థం కాదు, ఎన్నో అద్భుతాలు చేసి ఆ ఫరో అంతటా ఫరోని మీరు వెళ్ళిపోండ్రా బాబు అని చెప్పించిన దేవుడు దేవుణ్ణి చూసి భయపడలేదండి, మనిషిని చూసి భయపడతారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఎవరిని చూసి భయపడాలి వీళ్ళు? అసలు ఆ ఫరో చేతిలోంచి బయట పడతామని అనుకోలేదు. అలాంటి ఫరో చేతి నుంచి విడిపించి ఈ సముద్రం దాకా తీసుకొచ్చిన మా దేవుడు గొప్పవాడని ఒక్కళ్ళందరేంది? సముద్రాన్ని చూశారు, ఫరో సైన్యాన్ని చూశారు, మోషే దగ్గరికి వెళ్ళి రాళ్ళు తీసుకున్నారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని. ఎంత తిక్కలోళ్ళు చూడండి వాళ్ళు. మోషే ఏమన్నాడు? నిజమేనయ్యా, ఈ దేవుడు ఇట్ట చేస్తాడని నాకు కూడా తెలియదు అని జుట్టు పీక్కున్నాడా? మోషే జుట్టు పీక్కున్నాడు. మోషేకి ఏమైనా చెప్పాడా దేవుడు? కానీ మోషే ఆ పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నారు, ఎట్టే మోషే కూడా చూస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఎదురు సముద్రము ఇశ్రాయేలు ప్రజలే చూస్తున్నారా, మోషే కూడా చూస్తున్నాడా? చెప్పరేందండి? తెలుసు కదా, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13 నుంచి మీరు చదువుకుంటా పోతే అవన్నీ ఉంటాయి, నేను చెప్పేవన్నీ. ఆ సమస్యని మోషే ఒక్కడే చూస్తున్నాడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా చూస్తున్నారా? సముద్రం మోషే కనబడతలేదా? ఫరో సైన్యం మోషే కనబడతలేదా? కానీ మోషేకి ఈ రెండిటికి మించిన ఒక ఆయన కనబడుతున్నాడు. అర్థం కాలేదు మీకు? అర్థం కాలే కదా? మనమంతా మన దృష్టి అంతా ఎటువైపు ఉంటుందంటే సమస్య, దానివల్ల వచ్చే నష్టం, సమస్య దానివల్ల వచ్చే ఉపద్రవం. ఇది తప్పితే ఇంక రెండోది కనిపిస్తుంది మనకే. ఇశ్రాయేలు ప్రజలు కూడా సమస్యను చూశారు. సముద్రం ముందుంది, వెనక ఫరో సైన్యం ఉంది. తెచ్చింది ఎవరు? మోషే. ఈ మోషే నువ్వు నేను చేయాలా, రాళ్ళు తీసుకుంటా కొడదాం. ఇది మన తెలివితేటలో. మనం ఇశ్రాయేలు ప్రజలు అంటాం, కానీ మనం కూడా అట్టాగే ఏడిసాం. నేను మిమ్మల్ని అంటలేండి, నన్నే అనుకుంటున్నాను కాసేపు. హల్లెలూయా. ఒక్కోసారి మన తెలివితేటలన్నీ అట్లా ఉంటాయి, మన తెలివితేటలన్నీ అట్లా ఉంటాయి. కానీ మోషే అద్భుతమైన మాట అంటాడండి అక్కడ. మీరు ఫరో సైన్యాన్ని చూసి, ఫరోని చూసి భయపడవద్దు, ఈ సముద్రాన్ని చూసి కూడా భయపడవద్దు. ఆయన అక్కడ ఫరో మోషే అన్న అద్భుతమైన మాట ఏంటంటే, మీరు ఊరక నిలిచి ఆయన చేయబోతున్న కార్యాన్ని చూడండి. ఊరక నిలిచి ఉండండి, కంగారు పడవాకు, గర్భిణివాకు, మౌనంగా నిలవండి, మీ హృదయాలలో కలవరం తీసేయండి, నెమ్మదిగా ఉండు అన్నాడు మోషే. ఎవరితో? గొల్లున లేచిన ఇశ్రాయేలు గొప్ప జనముతో అంటున్న మాట ఏంటంటే, మీరు ఊరక నిలిచి ఉండండి, ఆయన గొప్ప కార్యం చేస్తాడు. నేను నమ్ముకున్నది మనుషుణ్ణి కాదు, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఆయన ఏం చెప్తాడో వెయిట్ అండ్ సీ, చూద్దాం. వీళ్ళందరినీ అక్కడ పక్కన పెట్టి దేవుడి దగ్గర పోయి కూర్చుంటాడు మోషే. అయ్యా, మరి ముందేమో సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం వస్తుంది, ఏం చేయమంటావు? ఆయన చూడు, ఎవరో పెద్ద ఆయన. ఎవరాయన పెద్ద ఆయన? దేవుడు. ఆయన అంటాడు, ఏంది మోషే, ఏంది నా దగ్గరకు వచ్చి మొరపెడతావు? కర్ర ఇచ్చానుగా, ఆ కర్ర తీసుకో, పో సముద్రాన్ని పాయలు చేయపో అన్నాడు. అదే మొక్క మనతో చెబితేనా? ఏ మొక్క? ఆ కర్ర తీసుకొని సముద్రాన్ని పాయలు చేయపోయిన మొక్క మనతో చెబితే వెంటనే మనం దేవుడు క్లాస్ ఇస్తాం. ఈ కర్రతో సముద్రం ఎట్లా పాయలైద్దయ్యా
నీకు తెలియనట్టుంది. కొంతమంది టెస్టులన్నీ చేయించుకొని వచ్చి ఈ రోగం ఎక్కడ తగ్గదు అని వాళ్ళు డిసైడ్ అయ్యి వచ్చి దేవుడికి ఎవడు ఏం చేద్దాడు, తగ్గదని డాక్టర్లు చెప్పారు, నువ్వు చెబుతావు ఇది స్వస్థత వచ్చిందని. అట్టుంటుంది మన జ్ఞానం. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తారా? మన జ్ఞానం అట్టుంటుంది. కానీ ఆ సముద్రాన్ని చూసి మోషే ఏమన్నాడు, దేవుడు చెప్పినట్టుగానే ఆ కర్రను తీసుకుని వెళ్ళి పాయలు చేస్తూ ఉంటే, ఆ కర్రను తీసుకుని వెళ్ళి ఆ సముద్రాన్ని పాయలు చేస్తూ ఉంటే ఆ సముద్రము ఆరిన నేలగా దేవుడు మార్చాడు. మనిషి ఒక పని చేయగలడు, దేవుడైతే అన్ని పనులు ఒక్కసారి చేయగలడు. ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ యుద్ధానికి పంపిస్తే ఏం చేసేవాళ్ళు? ఫరోతో యుద్ధం ఆడి వీళ్ళు కూడా కొంతమంది పోయేవాళ్ళేమో. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతంగా సముద్రాన్ని పాయలు చేశాడు, వీళ్ళందరినీ క్షేమంగా దాటనిచ్చాడు. ఏం చేశాడు? వీళ్ళందరినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. ఆ ఫరో ఎంత తిక్కల మొహం కూడా చూడండి. సముద్రాన్ని పాయలు చేయించిన దేవుడు సముద్రాన్ని మూయించడం చేత కాదు, ఆ సముద్రంలో ఎంటపడ్డాడండి ఇశ్రాయేల్ ప్రజల మీదకి మళ్ళీ ఎంటపడుతున్నాడు. ఎట్టగైనా ఈ బానిసలను పోగొట్టుకోకూడదు. సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? దేవుడు. మోషే ద్వారా జయించాడు. అదే సముద్రంలో వీళ్ళు మళ్ళా రథాలు వేసుకుని వెంటబడతాడంటే మౌనంగా వెంటబడండి ఆయన నువ్వు వదిలిపెడతాడా? సముద్రాన్ని దాటించడానికి సముద్రాన్ని తెరిచిన దేవుడే మరలా మోషే అడుగుతుంటే, అయ్యా మరి ఫరో సైన్యం వస్తుందంటే చేసేదే ఉంది, ఆ కర్ర మరలా ఇంకోసారి చూపించు. ఏ కర్ర అయితే సముద్రాన్ని పాయలు చేయడానికి చూపించావు అదే కర్ర చూపించు మరలా అంటే అదే కర్ర మరలా అటువైపు చూస్తే ఆ సముద్రము పొర్లి పారి ఆ ఫరో సైన్యమును ఫరోని మొత్తాన్ని ఒక్కసారిగా వైనం చేసి పడేసి శవాల కుప్పలే ఉండనిగా చెడు చేశాడు దేవుడు. ఏటికి భయపడుతున్నారు, ఆ భయమంతా కూడా శవమైపోయినట్టు చూపించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నిర్జీవమైన స్థితిలో వాళ్ళని చూపించి నిన్ను భయపెడుతున్న ప్రతి దాన్ని కూడా అలాగ చేస్తాను, నిన్ను భయపెడుతున్న ప్రతి దాన్ని కూడా అలాగ చేయడానికి నేను సామర్థ్యము కలిగిన దేవుడను. సముద్రాన్ని పాయలు చేసి దాటించాడా లేదా? ఎలా సాధ్యం అది? సమస్యను చూస్తే కాదది, సమస్యల వైపు చూసి కృంగిపోతే కాదది. సమస్యను మించిన దేవుణ్ణి చూడ. సముద్రాన్ని చూడలా మోషే, వెనకొస్తున్న ఫరో సైన్యాన్ని చూడలా మోషే. ఈ ఇద్దరిని కూడా సముద్రాన్ని పాయలు చేయగలిగిన దేవుని హస్తాన్ని చూశాడు. అందులోని ముంచబోతున్నటువంటి ఆ సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని దాటించడము చూశాడు. వాళ్ళని తరిమితే అదే సముద్రంలో ముంచి వేయగలిగిన సత్తువ కలిగిన దేవుణ్ణి కూడా చూసి ధైర్యంగా దేవుణ్ణి మయపరుచుకున్నాడు. కొట్టాలి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఎందుకు కొట్టాలి చప్పట్లు? ఏదో ఆనందం కోసం కాదు, దేవుని కార్యాలు వివరిస్తున్నప్పుడు దేవుణ్ణి మహిమపరచటంలో మనం సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేయగలడు, ఏదైనా చేయగలడు. మనం మొరపెడుతున్నది మామూలు వ్యక్తి కాదండి, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన శక్తి గల దేవునికి మనం మొరపెడుతున్నాం. శూన్యమును సుందర సృష్టిగా మార్చిన దేవునికి మనం మొరపెడుతున్నాం. అగాధ చీకటిని, అగాధ జలముల పైన కమ్మి ఉన్న చీకటిని తొలగించి, ఆ శూన్యమును సుందర సృష్టిగా భూమి మీద అగాధ జలముల మీద కమ్మి ఉన్న ఆ చీకటిని తొలగించి, శూన్యమైపోయిన నిరాకారమైపోయిన ఈ భూమిని మరలా ఆకారముగా మార్చి దీని మీద జీవాన్ని పుట్టించగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. ఆయన చేయగలడు నీ జీవితాన్ని. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నమ్మాల్సింది ఒక్కటే. ఏ స్థితిలో నువ్వు వచ్చినా కూడా నువ్వు చెప్పాల్సింది ఒకటే, నా దృష్టితో చూస్తే అంతా శూన్యం కనబడద్దయ్యా, కానీ నా మనోనేత్రాలు వెలిగించు, నీ దృష్టితో చూడగలుగునట్టు నా కన్నులు వెలిగించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు చేయగలడా లేదా? ఏ కార్యమైనా నమ్మినోళ్ళు ఒకసారి చెప్పండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా లేదా? సంఘము ప్రార్థన చేస్తే పేతుని విడిపించాడా లేదా?
సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేస్తే నది దాటించాడా లేదా? నా జీవితంలో ప్రార్థన చేస్తే అసాధ్యమైన వాటిని దేవుడు చేశాడా లేదా? మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. నేను విశ్వాసం కొరకు చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. కానీ ఇక్కడ నేను ఏం చేశానో తెలుసు. ఇక్కడ వాళ్ళు అన్నోళ్ళకి అందరూ మందిరానికి ముందు ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఏం తెస్తారండి? ముందు సిమెంట్ కట్టలు, ఇనుము అవి తెచ్చుకుంటారు కదా. నేను ముందు 5 ఏళ్ళ నా దగ్గర 30,000 ఉన్నాయి. నా దగ్గర ఎంత ఉన్నాయి? 30,000 ఉంటే ఆ 30,000కి ఏమవుతాయి? ట్రెస్సులు ఉన్నాయి కదా, పైన ట్రెస్సులు. ఆ ట్రెస్సులు మధ్యలో వేస్తారు, వాటికి బలానికి పైపులు వేస్తారు. ఆ సన్న పైపులు, అంగుళన్నర పైపులు, మందపాటి పైపులు ఉంటాయి. 5 తెచ్చా. ఆ మేస్త్రి కూడా సీమోన్ అన్న ముందు డబ్బులు లేవు అంటున్నా కాబట్టి ట్రెస్సులకి మధ్యలో మనకు వేయాలన్నా అవి వచ్చినాయి అంటే 5 తీసుకుందాం, దాన్ని తీసుకెళ్ళి 5 తీసుకొచ్చి ఎడబెట్టా. ఎవరైనా చూస్తే మందిరం పని మొదలు పెట్టడానికి ఇది తీసుకొచ్చానంటే నవ్వుతారు. ఎందుకంటే తెచ్చుకుంటే అవి అయిన ట్రస్సులు మామూలుగా గటర్లన్నా తెచ్చుకోవాలా, లేకపోతే పైన వేసే పైపులన్నా తెచ్చుకోవాలా. ఇవన్నీ వదిలేసి ఆ ట్రెస్సులకి వేసే మధ్య అడ్డ పైపులు ఎవరు తెచ్చుకుంటారంటే నా డబ్బులు ఆ 30,000 దానికి సరిపోయాయి. దేవుడు చూశాడు, వీడు విశ్వాసంతో అక్కడ దాకా అడుగేశాడు కాబట్టి వీడికి ఇవ్వాల్సింది అనుకున్నాడేమో. మొత్తానికి అన్నిటికీ ద్వారాలు తెరిచి దాదాపు కరెంటుతో సహా 18 లక్షలైంది. ఇది 30,000తో పైన కడ్డీలు తెచ్చుకుంటే 18 లక్షల పని మొత్తం కూడా వైనం చేసి పెట్టాడు నా దేవుడు. హల్లెలూయా. నేను గొప్పల కోసం చెప్పట్లే, ఇది నువ్వు చూడు నీ కన్నులతో. నేనేదో డబ్బాలు కొట్టుకోవడానికి చెప్పట్లేదు. అంతా దైవజనులు శాలేమన్న దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, నేను అన్న కొద్దిగాతో మొదలుపెట్టాడు. ప్రతిదీ కూడా విశ్వాసంతో మొదలుపెట్టాడు అన్న కూడా. మనం ఇప్పుడు తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచీలో ఫస్ట్ కొన్న స్థలం ఎంత తెలుసా? 10 సెంట్లు. ఎంత? 10 సెంట్లు. మందిరం ప్రారంభించబోయేటప్పటికి ఇంకో 10 సెంట్లు. మందిరం పునాదులు వేసేటప్పటికి పక్కన ఒక ఆయన వచ్చాడు, 5 సెంట్లు అమ్ముతానని. ఆపి 5 సెంట్లు కొని పునాదులు మరలా మార్చాం అవతలకి. 25 సెంట్లలో మొదలు పెట్టాం మందిరం. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలా? అన్నేమనుకున్నాడంటే 10 సెంట్లు సరిపోదు అనుకున్నాడు, 20 సెంట్లు ఇచ్చాడు. 20 సెంట్లు మొదలు పెట్టబెట్టాడు అనుకున్నాడు, 20 సెంట్లు కూడా సాదు కదా ప్రభు అంటే ఇంకో 5 సెంట్లు ఇచ్చాడు. హల్లెలూయా. చేయగలడు, చేస్తాడు. చేయగలడు, చేస్తాడు. ఆయనకి తెలుసు సమస్తం. ఆయన దగ్గర ఒక ఆలోచన ఉంది. నేను చెప్పబోయేది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు చేస్తాడు. రెండోదిగా నేను చెప్పేది ఏంటంటే, దేవుని ఆలోచనను అందుకునే ప్రయత్నం చేయి. ఏంటి? దేవుడు నీ విషయమై ఎంత ఉన్నతంగా ఆలోచించగలడో దాన్ని కొంచెం దేవుని యొక్క దృష్టితో చూడటానికి ప్రయత్నం చేయి. పేతురుని పిలిచేటప్పుడు ఏం చెప్పాడు? పేతురు అసలు ఎవరండి? చేపలు పట్టుకునేటువంటి ఒక జాలరి. కానీ పేతురుతో ఏమన్నాడు? నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తానన్నాడు. చేశాడా? చేయలేదా? చేపలు పట్టుకునే జాలరిగా ఉంటే ఇప్పుడు మనకు అవసరమైన. కానీ ఇప్పుడు పేతురుని దేవుడు ఎలా చేశాడు? మనుషులు పట్టే జాలరిగా చేశాడా లేదా? బైబిల్లో అది చేసి చూయించాడా లేదా? పేతురు ప్రసంగిస్తేనే మొట్టమొదటిగా 3,000 మంది రక్షించబడ్డారు. అదే పేతురు రెండోసారి ప్రసంగిస్తే 5,000 మంది పురుషులు రక్షించబడ్డారు. చెప్పిన మాట నెరవేర్చాడా? నెరవేర్చలేదా? ఇప్పుడు పేతురు ఆ వల్ల వేసుకునేటప్పుడు పేతురుతో ఏ ఆలోచన చెప్పాడు దేవుడు? నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. పేతురు మనుషులు పట్టే జాలరుగా చేస్తాను పేతురు అంటే అప్పుడు పేతురు ఏం ఆలోచించుకుని ఉంటాడు? నాకు తెలిసి దేవుని ఆలోచన పేతురికి కొద్దిగా అందింది, కానీ పరిపూర్ణంగా అందల. అందుకే మధ్యలో వెనక్కి వెళ్ళిన ఘట్టాలు పేతురు జీవితంలో ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురికి అర్థమైంది, నా బలముతో చేయలేను కానీ
ఆయన ఆత్మ సహాయముతో నిశ్చయంగా ఆయన చెప్పిన మాట నా విషయంలో రూఢీపరచగలడని నమ్మాడు, విశ్వసించాడు, అడుగు వేశాడు, సాధించగలిగాడు. నువ్వు దేవుని ఆలోచన చేరాలి. దేవుని ఆలోచన నువ్వు చేరాలి. మనల్ని దేవుడు ఎక్కడ దాకా తీసుకెళ్తానన్నాడండి అంటే నేను అంటాను, నేను అతిశయం కోసం చెప్పట్లేదు, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని నా ప్రక్కన కూర్చోబెట్టుకుంటానన్నాడు, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానన్నాడు. ఆయన సింహాసనం ఎక్కడ? మట్టి మనుషులైన మనం ఎక్కడంటే మనల్ని అలా ఆలోచిస్తున్నాడు దేవుడు. మీరు నాతో పాటు, మీరు నా పక్కన కూర్చొని మీరు కూడా ఏలాలి. ఆ అధికారం ఇవ్వాలని కోరుతున్నాను నేను మీకు. అంటే మన విషయమై ఆయన తలంపులు చాలా ఉన్నతంగా ఉన్నాయి, ఉన్నతంగా ఉన్నాయి. దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు, కానీ దేవుడైతే మహారాజుగా చేయాలని ఆలోచించాడు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుమునను పరిశుద్ధ కొండ. ఎక్కలేని నేనెక్కలేనయ్యా, నువ్వు ఎక్కించగలవు. నేనెక్కలేని కానీ నువ్వు ఎక్కించగలవు. నీ తలంపులు, నీ ఆలోచనలు దేవుని ఆలోచనను చేరగలిగితే ఎంత బాగుండు. నువ్వు ప్రార్థన చేయముందు 2, దేవుని ఆలోచన, నీకు ఆలోచనను నువ్వు రీచ్ చేయగలిగితే, కొద్దిగా దేవుని ఆలోచనను నువ్వు గనక అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుండు. మోషే అర్థం చేసుకోగలిగాడు, మనలాగా మోషే ఆలోచించాలా. మోషే ఆలోచనలు ఎలా ఉన్నాయి? సముద్రాన్ని చూసి మోషే మళ్ళా ఆలోచించాలా, దేవుని ఆలోచనతో ఏకీభవించాడు. మోషే సముద్రం పాయలు చేయపు అంటే తన ఆలోచనతో ఆలోచిస్తే ఏమైంది? సముద్రం కాదు, పిల్ల కాలువ కూడా పాయలు కాదు. కానీ దేవుని ఆలోచనకు తగ్గట్టుగా తను కూడా ఆలోచించగలిగాడు. అవును, నేనైతే పిల్ల కాలువను కూడా పాయలు చేయలేదు, కానీ నా దేవుని ఆలోచనతో చేరితే సముద్రాన్ని పాయలు చేయగలను అన్నాడు. నువ్వు దేవుని ఆలోచనను అంచనా వేయగలగాలి. దేవుని యొక్క స్థాయిని నువ్వు చేరగలగాలి. అంటే నేను ఇప్పుడు దేవుని స్థాయిని చేరమంటే దేవుని అంతటి గమని కాదని చెబుతుంది. దేవుని ఆలోచన, ప్రపంచంలో నీ విషయమై ఆయన ఉన్న ఆలోచనను నువ్వు రీచ్ అవ్వగలిగితే నిశ్చయంగా నువ్వు కూడా గొప్ప కార్యాలు చూడగలుగుతావు. నువ్వు ఆలోచించుకోవాలా. ఈరోజు ఒకవేళ కొద్దిగా ఉన్నావా, నువ్వు అనుకోవాలా నన్ను దేవుడు ఈరోజు సువార్త చెప్పడమే నీకు చేత కావట్లేదా? నువ్వు నమ్మాలా. గొప్ప సభలో అనేకులకు సువార్త చెప్పేట్టుగా నా దేవుడు చేయబోతున్నాడని నమ్ము. దేవుని ఆలోచనతో నమ్మయా. నేను ఒకప్పుడు మామూలుగా ఉన్నట్టు చెబుతున్నాయనండి. మా అమ్మ డ్వాక్రా డబ్బులు దేమని పంపించింది నన్ను. 16-17 సంవత్సరాలు ఉంటాయి, 20 సంవత్సరాలు ఉంటాయిలే. అయ్యా పలానా అక్కయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురాపో అని పంపించింది. పోయి వాళ్ళ ఇంటి ముందు నుంచున్నా. సుబ్బాయమ్మ అక్క పేరు. అక్క అని పిలిచా. వాళ్ళ అబ్బాయి వచ్చాడు బయటికి. ఏందన్నాడు. నేను వణుకుతున్నా నేను. ఆ సోదరు వచ్చి, ఏందిరా అక్కయ్య కొడుకులేరా, ఏమన్నా నేనేమనలేదు, మా ఎందుకు వచ్చావన్నా అన్న. అంటే అంత పిరికోండి నేను. ఏందయ్యా అంటే అమ్మ డబ్బులు పంపించింది అక్క అన్న. ఉండిస్తా అని అప్పుడు పోయి తీసుకొచ్చి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, నేను వెళ్ళి ఏమీ అక్కడ వేరే దానికోసం వెళ్ళా. మా అమ్మకి ఇవ్వాల్సిన డబ్బులు, ఆ డ్వాక్రా డబ్బులు తేడానికి వెళ్ళా. అది అడగడానికి కూడా భయపడే రకం నేను. నా న్యాయంగా అడగడానికి వెళ్ళి కూడా ఆ డబ్బులు అడగడానికి కూడా ధైర్యం లేక వణికిన వాడిని నేను. మరి నాలాంటి వాడిని నిలబెట్టుకొని వాక్యం చెప్పిస్తున్నాడంటే ఆయన అసాధ్యమైన పనులు చేయగలడా లేదా? హల్లెలూయా.
కాబట్టి దేవుని ఆలోచన ప్రపంచాన్ని నువ్వు అంచనా వేయగలగాలి. అంచనా వేయటం మన వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నమ్మేటట్టుగా, దేవుడు మన జీవితాల్లో ఏదైనా చేయగలడని నమ్మేటట్టుగా మనల్ని ఆయన ఆత్మకు మనం లోబడి ఆ ఆలోచనను మనము గైకొని దాన్ని విశ్వసించి కార్యరూపంలోకి మనం తీసుకురాగలిగితే నీవు గొప్ప విజయాలను సాధించగలుగుతావు. అందులో ఎటువంటి సందేహము లేదు. ఈరోజు ఒక్కరికి చెప్పడమే నీ చేత కావట్లేదా? నేను చెబుతున్నా, అనేకులకు చెప్పేటట్టుగా దేవుడు చేయగలడు. ఆయనకు సాధ్యమది. నీ వల్ల కాదు కానీ ఆయనకి సాధ్యం. నీ వల్ల కాదు కానీ ఆయన చేయగలడు. మనం ఫస్ట్ దేవుడు ఏదైనా చేయగలడని, అసాధ్యమైన వాటిని చేయగలడని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్న నీవు విశ్వాసంతో దేవుని ఆలోచనను కూడా చేరగలగాల. ఆయన ఏం చేయగలడో ఆ ఆలోచనను నువ్వు చేరగలిగితే ఖచ్చితంగా గొప్ప కార్యాలు చూస్తావు. నేను ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేద్దామా? ఎంతమంది నమ్ముతున్నారు? ప్రార్థన ఒక్కటే చేద్దామా? దేవుని ఆలోచనను కూడా మనము రీచ్ అవుదామా? చెప్పాలా? మోషే ప్రార్థన ఒక్కటే చేశాడా? దేవుని ఆలోచన కూడా రీచ్ అయ్యాడా? సముద్రాన్ని పాయల చేయగల శక్తి నా దేవుడికి ఉందని, దేవునితో పాటు దేవుడు చేయగలడన్న ఆలోచన చేరగలిగాడా లేదా? మళ్ళా ఫరో సైన్యాన్ని ముంచుతాడు అన్న ఆలోచన కూడా చేరగలిగాడా లేదా? వాటన్నిటిని కార్యరూపంలో చూడగలిగాడా లేదా? ఈరోజు నువ్వు కూడా ప్రార్థించాలి. దేవుని ఆలోచనతో నువ్వు కూడా ఏకీభవించాలి. దేవుడు నీకు ఏదైతే బయలుపరిచాడో ఆ సమానమైన ఆలోచనకు నువ్వు చేరగలిగితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూస్తావు. చూడటమే కాదు, అనేకులకు సాక్షార్థంగా పంచుకుంటావు. ఈరోజు నా జీవితంలో జరిగినవన్నీ సాక్ష్యాలుగా పంచుకుంటున్నాను. మీరు కూడా మీ జీవితాల్లో జరిగినవన్నీ కూడా సాక్ష్యాలుగా చెప్పుకునే రోజు దేవుడు ఇస్తాడని నమ్మో. హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేద్దాం మనమందరం కూడాను.